ఓజీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు పొందిన కిక్ మామూలుది కాదు. ఆ ఉత్సాహం ఇప్పుడు పూర్తిగా ఉస్తాద్ భగత్ సింగ్ వైపు మళ్లింది. ఓజీ అద్భుతమైన విజయం సాధించకపోయుంటే బహుశా ఉస్తాద్ గురించి ఇంత చర్చ ఉండేది కాదేమో. కానీ ప్రస్తుతానికైతే రోజురోజుకు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొదట్లో తేరీ రీమేక్ అనే ముద్రతో ప్రారంభమైంది. అయితే గబ్బర్ సింగ్ కాంబినేషన్ మళ్లీ మ్యాజిక్ చేస్తుందనే నమ్మకాన్ని హరీష్ శంకర్ టీం క్రమంగా పెంచుతూ వచ్చారు. ఈ నమ్మకమే ఇప్పుడు ఫ్యాన్స్ కి ప్రధాన బలం. ఇక ఇటీవల అల్లరి నరేష్ 12 ఏ రైల్వే కాలనీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా దర్శకుడు హరీష్ డిసెంబర్లో ఉస్తాద్ మొదటి లిరికల్ సాంగ్ విడుదల చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో పవన్ ఫ్యాన్స్ కి మ్యూజికల్ ఫీస్ట్ ఖాయమైంది. అయితే హైప్ పెరుగుతున్న కొద్దీ అందరి దృష్టి ఇప్పుడు ఒకే ప్రశ్నపై ఉంది: ఈ మూవీ విడుదల తేదీ ఎప్పుడు? ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ తాజాగా ఓ కీలక క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రా కింగ్ ప్రెస్ మీట్ సందర్భంగా బెంగళూరులో మాట్లాడుతూ రామ్ చరణ్ పెద్ది మార్చిలో విడుదల కానుంది. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో తేదీని ఇంకా లాక్ చేయకపోయినా బహుశా టీజర్ లేదా ట్రైలర్ విడుదల సమయంలో డేట్ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా అదే వేసవిలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర కూడా ఉండబోతోంది. కాబట్టి ఈ రెండు మెగా చిత్రాల మధ్య ఎలాంటి క్లాష్ రాకుండా చూసుకుంటూ పవన్ మూవీ కోసం సరైన తేదీని ఫిక్స్ చేయడంలో మేకర్స్ జాగ్రత్త వహిస్తున్నారు. మరోవైపు భారీ విఎఫ్ఎక్స్ విశ్వంభర విడుదల విషయంలో కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని, ఆ సినిమాకి ఎప్పుడు మోక్షం దక్కుతుందో అనేది ప్రస్తుతం అంతుచిక్కడం లేదని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ సినిమాల విడుదల సందడి ఇంతటితో ఆగలేదు. వేసవిలో మరికొన్ని మెగా ప్రాజెక్టులు కూడా సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలకు క్లాష్ మేనేజ్మెంట్ ఒక పెద్ద సవాల్గా మారింది. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు కూడా ఇదే సమ్మర్ను టార్గెట్ చేసుకుంటున్నాయి. అందుకే ఈ చిత్రాలన్నీ ఒకదానితో ఒకటి తలపడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత నిర్మాతలపై ఉంది. ప్రస్తుతానికైతే చరణ్ పెద్ది హైపరంగా అన్ని సినిమాల కంటే ముందుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు చికిరీ చికిరీ పాట 2 బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి. అంచనాలను మరింత పెంచాయి. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చే కంటెంట్ కూడా పెద్ద స్థాయిలోనే ఉంటుందని యూనిట్ బలంగా చెబుతోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం అదే రేంజ్లో అదిరిపోయే పాటలు ఇచ్చాడని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ మెగా హీరోలందరికంటే ముందుగా చిరు మనశంకర్ వరప్రసాద్ చిత్రం ఎలాగూ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా హిట్ బోని కొడితే ఆ ఉత్సాహం మిగిలిన మెగా హీరోల సమ్మర్ రిలీజులకు మరింత బూస్ట్ అవుతుంది అనడంలో సందేహం లేదు.